హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. చారి సూర్యాని విక్రమార్క కొడుకు అని చెప్పటం కరెక్ట్గా అప్పుడే విక్రమార్క పేరు విని సూర్య కూడా రియాక్ట్ అయ్యి చారి వైపు చూడటంతో ఆమెలో ఏదో అనుమానం బలపడటంతో ను నువ్వేం మాట్లాడుతున్నావు చారి? విక్రమార్క కొడుకేంటి అంటే విక్రమార్కకి పెళ్ళయిందా అని అనుమానంగా అడిగింది హిరణ్య. తనకు తెలిసినంత వరకు విక్రమార్కకు పెళ్ళయ్యే ఛాన్సే లేదు. అలా అని మరొక అమ్మాయితో అక్రమ సంబంధం లాంటివి పెట్టుకుంటాడా అంటే అది కూడా జరిగే ఛాన్స్ అస్సలు లేదు. అందుకే అనుమానం వచ్చి అడిగింది. విక్రమార్క గురించి పూర్తిగా హిరణ్యకు తెలుసు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు అంటే హిరణ్యకి నమ్మాలి అనిపించటం లేదు. కానీ చెప్పేది చారి కాబట్టి అడుగుతుంది. చిచ్చిచ్చి అలా కాదు మేడం, విక్రమార్క గారికి పెళ్ళి కాలేదు. విక్రమార్క గారి కొడుకు అంటే ఆయన కన్న కొడుకు అని కాదు. విక్రమార్క గారి అన్నయ్య ఆనంద్ ఉన్నారు కదా, మీకు తెలుసు కదా, ఆయన కొడుకే ఈ భార్గవ్. ఆయన ఆయన మీరేంటి మేడం నన్ను అడుగుతున్నారు? 6 నెలల పాటు విక్రమార్క గారితోనే ఉన్నారు. ఈ విషయాలన్నీ మీకు తెలిసే ఉంటాయి కదా, మరలా నన్ను ప్రత్యేకంగా అడుగుతున్నారేంటి అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగాడు చారి. తన చేతిలో ఉన్న సూర్య ఆనంద్ కొడుకు అని తెలిసి ఒక రకమైన భయం, షాక్తో ఒక అడుగు వెనక్కి వేసింది హిరణ్య. నువ్వేం మాట్లాడుతున్నావు? సూర్య ఆనంది ఇద్దరి కొడుక అని హిరణ్య అడుగుతున్నప్పుడు సూర్య ఆనంది పేరు విన్న మరుక్షణం భయంతో హిరణ్యను గట్టిగా పట్టుకున్నాడు. అతడి చేతి పట్టులో ఉన్న భయం హిరణ్యకి అర్థమవుతూనే ఉంది. విక్రమార్క అన్నప్పుడు చాలా ఫ్రీగా తల ఎత్తి మరీ చారీ వైపు చూశాడు. కానీ ఆనంది అని తన తల్లిదండ్రుల పేర్లు చెప్తున్నప్పుడు మాత్రం భయంతో బిగుసుకుపోయి హిరణ్యను గట్టిగా కరుచుకున్నాడు. అప్పుడే సూర్య మీద వాళ్ళకు ఉన్న ప్రేమేంటో, తన తల్లిదండ్రుల మీద సూర్యకి ఉన్న ఎఫెక్షన్ ఏంటో అర్థమైపోయింది. హిరణ్యకు తెలుసు ఆనంది ఇద్దరూ కూడా తమ పిల్లలను ఏ విధంగా చూసుకున్నారు అనేది. అలానే భార్గవ్ చనిపోయాడు అని కూడా ఇంట్లో ఉన్న అందరూ అన్నారు. మరి ఇప్పుడు చారి ఇలా మాట్లాడుతున్నాడేంటి అన్న అనుమానం కూడా తనలో కలిగింది. అవును మేడం, భార్గవ్ తన పేరెంట్స్తో కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు జైంట్ వీల్ నుంచి కిందకు పడి చనిపోయాడు అని అప్పుడు ఆనంద్ ఇంట్లో ఉన్న అందరికీ చెప్పాడు. అందరూ కూడా అదే విషయాన్ని నమ్మారు. కానీ విక్రమార్క గారు మాత్రం ఆ విషయం నమ్మటం కొంచెం కష్టమయ్యింది. కానీ తాతగారే ఆ విషయం స్వయంగా చెప్పటంతో నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే తాతగారు అబద్ధం చెప్పరు కదా. కానీ ఇప్పుడు ఇక్కడ మీ పక్కన భార్గవ్ని చూస్తుంటే అసలు ఏం జరిగింది అనేది మాకు అర్థం కావటం లేదు. అంతకు మించి చాలా షాకింగ్, ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. జరిగింది ఏంటి అనేది ఆనంద్ చెప్పాలి, లేదంటే భార్గవ్ చెప్పాలి. ఇంకా బాబుకి పూర్తిగా మాటలు కూడా వచ్చినట్లుగా లేదు. మరి బాబు ఎలా చెప్పగలడు? చెప్పలేడు కదా. అంతా తెలిసిన ఆనందే చెప్పాలి. చనిపోయాడు అని ఇంట్లో అందరికీ ఆనంద్ ఎలా చెప్పారు? బ్రతికి ఉన్న కొడుకుని అనేది మాకు అర్థం కావటం లేదు అని అన్నాడు చారి. అప్పుడు హిరణ్యకి విక్రమార్క చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ ఇంటిలో నాకు ఇష్టమైన వ్యక్తి మరొకరు ఉన్నారు, అదే భార్గవ్. కాకపోతే చనిపోయాడు అని ఒకప్పుడు తనతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, అంటే అప్పుడు విక్రమార్క చెప్పింది ఈ భార్గవ్ గురించేనా? కానీ అంటూ తన మైండ్లో ఏవో ఆలోచనలు తిరుగుతూ ఉంటే ఏ ఒక్కదానికి కూడా క్లారిటీ లేక తల పట్టేసినట్లు అయ్యి అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది హిరణ్య. ఏమైంది మేడం, ఏమైంది అలా తలపట్టుకుని చైర్లో కూర్చున్నారు అని చారి కంగారుగా అడిగితే, అది చారి ఏమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి 2 నిమిషాల తర్వాత బాబుని తీసుకుని ఇంటి లోపలికి వెళ్ళిపోయింది హిరణ్య. ఈ మేడం ఏంటి ఏమీ మాట్లాడకుండా ఇలా వెళ్ళిపోయారు అని అనుకుంటూ ఉన్నాడు చారి. హిరణ్య మనసులో ఒక్కటే తిరుగుతుంది. విక్రమార్క ఇంటితో తనకు ఎటువంటి సంబంధం లేదు. విక్రమార్కని మళ్ళీ నేను జీవితంలో ఎప్పుడూ కలవకూడదు అని అనుకున్నాను. కానీ
ప్రపంచం చాలా చిన్నది అయినట్లు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నట్లుగా తన ప్రపంచం కూడా విక్రమార్క ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉన్నట్లుగా ఇప్పుడు తను ప్రాణంగా చూసుకుంటున్న బాబు ఆ ఇంటి బిడ్డ అని తెలిసి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఆమెకు అర్థం కావటం లేదు. ఆనంది ఇద్దరికీ కొడుకు మీద ప్రేమ అస్సలు లేదు అనే విషయం హిరణ్యకి బాగా తెలుసు. అన్నీ తెలిసిన యశ్వంత్ మీదే ఎప్పుడూ అంత ప్రేమను వలకబోస్తూ ఆ తల్లిదండ్రులు ఇద్దరు కొడుకుని దగ్గరకు తీసుకున్నది లేదు. అటువంటిది ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్న ఈ భార్గవ్ మీద వాళ్లకు ప్రేమ ఎలా ఉంటుంది? కానీ ఏ రోజైనా సరే వాళ్ళు నా దగ్గరకు వచ్చి భార్గవ్ నా కొడుకు నాకు కావాలి అని వచ్చి అడిగితే నేను సూర్యని వాళ్ళకు ఇవ్వగలనా అని ఆమె మనసులో మెదిలిన మరుక్షణం భయంగా సూర్యని ఇంకాస్త దగ్గరగా గట్టిగా పట్టుకుంది వదిలిపెట్టలేనట్టుగా. లేదు లేదు, నేను నా కొడుకుని వదిలిపెట్టను. వీడు ఎప్పటికీ కూడా నా కొడుకే. వాళ్ళ కొడుకు చనిపోయాడు అని చెప్పారు కదా, మరి ఇక చనిపోయిన కొడుకు ఎలా తిరిగి వస్తారు? ఛాన్సే లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఈసారి కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఉంటారు. అంతే అంతే. సూర్య నా కొడుకు మాత్రమే, నాకు మాత్రమే కొడుకు. అయినా చనిపోయినవాడు ఎలా తిరిగి వస్తాడు? కాదు, వీడు నా సూర్యనే, నా సూర్యనే అని అనుకుంటూ అలానే 10 నిమిషాల పాటు ఆలోచిస్తూ కూర్చుంది. ఎంత ఆలోచించినా ఏం చేసినా కూడా హిరణ్య మనసులో ఉన్న భయం పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. తన సూర్య తనకు దూరం అయిపోతాడు ఏమో అన్న భయం క్షణక్షణానికి పెరిగిపోతూనే ఉంది. అసలే ఆ ఇంటి మనుషులు ఒక్కొక్కరు ఒక్కో టైపు. ఎప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఎవ్వరికీ అర్థం కాదు. అవసరానికి తగ్గట్టు ఎన్ని రకాలుగా అయినా వాళ్ళు మాటలు మార్చి మాట్లాడగలరు. అటువంటిది ఇప్పుడు నా కొడుకుని దూరం చేయకుండా ఉంటారా? నన్ను బాధ పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ పని చేస్తారు. లేదు లేదు, అలా జరగకూడదు, అలా ఎప్పటికీ జరగకూడదు. సూర్య నా దగ్గరే ఉండాలి అని అనుకుంటూ ఉంది. 30 నిమిషాల తర్వాత సూర్య అమ్మా ఆకలి అని అడగటంతో అయ్యో నా మతిమండ, నీ గురించి మర్చేపోయాన్రా అని అంటూ గబగబా సూర్యని తీసుకుని కిచెన్లోనికి వెళ్ళి వాడికి ప్లేట్లో ఫుడ్ పెట్టి గోరుముద్దలు చేసి మరీ ప్రేమగా తినిపిస్తూ బాగుందరా, తిను, కడుపు నిండా తినరా అని అంటూ సూర్యకి కడుపు నిండా భోజనం పెట్టింది హిరణ్య. హిరణ్యకి తనకే తెలియకుండా తనలో ఒక రకమైన ఆవేదన, కళ్ళకే తెలియని విధంగా కన్నీళ్లు ఆమె కంటి నుంచి జాలువారి బుగ్గల మీదకు రాలిపోతున్నాయి. కానీ ఆమె కన్నీళ్లు కారుస్తుంది అన్న విషయం ఆమెకే తెలియటం లేదు. మనసులో నుంచి ఉప్పొంగిన బాధ అలా కన్నీళ్లలో నుంచి ఉప్పు నీటిగా మారి అలా బయటకు వచ్చింది. ఏమైందమ్మా, ఏడుస్తున్నావు అని సూర్య ఆమె చెంపల మీద ఉన్న కన్నీరుని తుడుస్తూ అడిగాడు. సిచ్యువేషన్ ఇది అని సూర్యకి చెప్పలేని హిరణ్య తన కన్నీళ్లు ఎక్కువైపోతుంటే సూర్యని మరింత దగ్గరగా తీసుకుని గట్టిగా హత్తుకుంది. అమ్మా నాకు బాగానే ఉంది, నొప్పి తగ్గింది అని పొట్ట మీద ఉన్న స్టిచ్చెస్ వైపు చూపిస్తూ చెప్పాడు సూర్య. హిరణ్య అలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటే తనకు బాగోలేదు, నొప్పి ఉంది అని బాధపడుతుంది ఏమో అని చెప్పాడు. కానీ సూర్య ఎక్కడ దూరం అయిపోతాడు అని హిరణ్య బాధపడుతుంది అని మాత్రం ఆ చిన్ని మనసుకి హిరణ్య అర్థమయ్యే విధంగా చెప్పలేకపోయింది. సూర్య కూడా తెలుసుకోలేకపోయాడు ఆ కన్నీళ్ళకి కారణం. మరో అరగంటకి హిరణ్య తనని తాను స్థిమితపరుచుకొని వాళ్ళు ఎంత అడిగినా సరే నేను ఇవ్వను, వీడు నా కొడుకు, నా సూర్య 2 సంవత్సరాల నుంచి నా చేతుల మీద పెరిగాడు కాబట్టి వీడు నావాడు అని అనుకొని తను కూడా ఫుడ్ పెట్టుకుంది. కరెక్ట్గా అప్పుడే బయట చారి ఉన్నాడు, అతనికి కూడా ఫుడ్ పెట్టాలి అని గుర్తుకు వచ్చి బయటకు వచ్చి ఫుడ్ తిందురా చారి అని చారిని ఇంటి లోపలికి పిలిచింది హిరణ్య. అది పర్లేదు మేడం, నేను బయట ఎక్కడైనా తింటాను, మీరు కానివ్వండి అని చారి అంటుంటే ఈ ఇంట్లో ఫుడ్డు మీ సార్ తినొద్దు అని ఏమైనా చెప్పారా? అందుకే మీ సార్ మాటను నువ్వు కాదు అనలేక నేను తినటానికి పిలుస్తుంటే వద్దు బయటే తింటాను అంటున్నావు అని కన్నెగరేస్తూ అడిగింది హిరణ్య. అయ్యయ్యో అటువంటిది ఏమీ లేదు మేడం, మీకు ట్రబుల్ ఎందుకు అని వద్దు అంటున్నాను అంతే అని ఇబ్బందిగా చారీ చెప్తుంటే ప్రాబ్లం ఏమీ లేదులే చారీ, రా తిందు అని హిరణ్య ఆర్డర్ వేసినట్లుగా చారీని పిలిచింది. ఏంటో
మా సారే అనుకుంటే ఈ మేడం కూడా ఇంతే ఆర్డర్లే వేస్తున్నారు. ప్రేమ కూడా ఇలానే ఉంటుందనుకో అని అనుకుంటూ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు చారి ఫుడ్ తినడానికి. హిరణ్య ఒక ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని వచ్చి చారికి ఇచ్చి తిను చారి అంటూ హిరణ్య కూడా అతని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని మీ సార్ సిబిఐలో వర్క్ చేయటం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలయ్యింది అని నైస్గా చారి నుంచి ఇన్ఫర్మేషన్ లాగటానికి అడిగింది. తింటున్న చారికి ఒక్కసారిగా పొలమారింది. ఈ విషయం ఈ మేడంకి ఎలా తెలుసు అన్నట్లుగానే ఎవరు చెప్పారు అన్నట్లుగా చారీకి తాగటానికి వాటర్ ఇచ్చి నేను అడిగిన విషయంతో నీకు పొలమారిందా లేకపోతే గొంతు అడ్డం పడిందా ఫుడ్డు అయినా నువ్వేమీ అంత కంగారు పడద్దులే చారి ఈ విషయాలన్నీ నాకు తెలుసు. నీకు తెలియని ఇంకో విషయం ఏమిటి అంటే మీ సార్ గురించి ప్రతి మంత్ బ్లాగ్ రిలీజ్ చేస్తుంది కూడా నేనే అని చెప్పింది హిరణ్య. హిరణ్య చెప్పటానికి నార్మల్గా చెప్పింది, కానీ చారికి మాత్రం తన నెత్తి మీద పెద్ద బాంబు పడినట్లుగా ఫీల్ అయ్యాడు. అంతే, ఇంతకుముందు చిన్నగా దగ్గుతూ పొలమారుతూ ఇబ్బంది పడుతూ ఉన్నవాడు ఇప్పుడు ఆపకుండా తను తింటున్నప్పుడు గొంతుకు ఫుడ్ అడ్డం పడ్డట్లుగా దగ్గుతూనే ఉన్నాడు చారి. అలా 5 నిమిషాల తర్వాత స్థిమితపడి హిరణ్య ఇచ్చిన వాటర్ తాగి మేడం మీరేం మాట్లాడుతున్నారు, నాకేమీ అర్థం కావటం లేదు, బ్లాగ్ మీరు రిలీజ్ చేయటం ఏంటి అని అయోమయం అంతకు మించి షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి అడిగాడు చారి. చారి చారి ఇంకా నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? ఇప్పుడు మీ సార్ కోపంగా నేను నా దగ్గరకు తీసుకొని వచ్చారు కదా, ఎందుకు అనుకుంటున్నావు? నేనే మీ సార్ ఫోటోని ప్రతి మంత్ రిలీజ్ చేస్తున్న బ్లాగ్లో ఈ మంత్లో మీ సార్ ఫోటో రిలీజ్ చేశాను. అందుకే నా మీద కోపంతో నన్ను చంపేయాలి అన్నంత కసితో ఇక్కడ వరకు వచ్చారు. కానీ సిచ్యువేషన్స్ అన్నీ డిఫరెంట్గా ఉండటంతో ఇదిగో పరిస్థితి ఇలా ఉంది. లేకపోతే మీ సార్తో పాటు డైరెక్ట్గా నా దగ్గరకే వచ్చేవాళ్ళు. అప్పుడు మీ సార్ కోపాన్ని నేను ప్రత్యక్షంగా చూసి బలవలసి వచ్చేది. అంటే ఇప్పుడు కూడా నా మీద తన ఫోటో రిలీజ్ చేసినందుకు కోపం చూపించారు, కానీ అది చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ బాగోలేదు కదా, అందుకు. అదే మీ ఇద్దరు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి ఉంటే నేను ఆ యముడికి హాయ్ చెప్పి వచ్చేదాన్ని. అప్పుడు కూడా నన్ను మీ సారే ఆ యముడి దగ్గర నుంచి, లేదంటే యముడి దగ్గరకు నేను వెళ్ళిన యముడితో ఫైట్ చేసి మరీ జాగ్రత్తగా వెనక్కి తీసుకొని వచ్చి ప్రేమగా చూసుకుంటారనుకో, అది వేరే విషయం. ఎందుకంటే నన్ను ఏదైనా చెయ్యాలి అంటే మీ సార్ మనసు ఒప్పుకోదులే అని అన్నది హిరణ్య. అమ్మో అని ఎడమ చేతిని గుండె మీద పెట్టుకుంటూ మేడం మీకు ఎన్ని గుండెలు మేడం, అయినా అలా ఎలా బ్లాగ్ రిలీజ్ చేస్తున్నారు మేడం, సార్ గురించి తెలిసి కూడా చేస్తున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు. చారికి ఇప్పటి వరకు కూడా ఆ బ్లాగ్ రిలీజ్ చేస్తుంది హిరణ్య అని తెలియదు. ఇప్పుడు హిరణ్య ఇలా ఈ విషయం తనకు చెప్తుంటే తన సార్ ఆ బ్లాగ్ రిలీజ్ అయినప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో ఇప్పుడు కొంచెం కొంచెంగా తనకి క్లియర్గా విషయం అర్థమవుతుంది. హిరణ్య మేడం బ్లాగ్ రిలీజ్ చేస్తుంది కాబట్టే నవ్వుతూ ఆ బ్లాగ్ చూస్తూ సైలెంట్గా ఉంటున్నారు. లేకపోతే నా పరిస్థితి మరోలా ఉండేది అని చారి మనసులో అనుకున్నాడు. అయ్యో చారి, నువ్వెందుకు అంత భయపడుతున్నావు? అయినా నాకు ఉన్నది ఒక్కటే గుండెలే చారి. మీ సార్ నేను ఏం చేసినా నన్ను ఏమీ చెయ్యలేడు. మహా అయితే కోపడతాడు, తిడతాడు, ఇంకా తట్టుకోలేని కోపం ఉంటే 2 దెబ్బలు కూడా వేస్తాడు, అంతే. అంతకు మించి ఏదైనా చెయ్యాలి అన్నా కూడా మీ సార్కి మనసు రాదులే. ఎందుకంటే మీ సార్ మనసులో నేను పదిలంగా ఉన్నాను కదా అని చాలా కూల్గా చెప్పింది హిరణ్య. హిరణ్య చెప్పింది మొత్తం విన్న చారికి ఆ మాటలు డైజెస్ట్ చేసుకోవటానికి సుమారు 2 నిమిషాల పైనే పట్టింది. అలా 2 నిమిషాల తర్వాత మేడం మీరు చెప్పింది అంతా నిజమేనా? మీరు బ్లాగ్ రిలీజ్ చేస్తున్నారు?
అవి చూసి మా సార్ చిన్నగా నవ్వుకుంటున్నారు. అమ్మో! ఒకవేళ అలా నవ్వే టైంలో పొరపాటున నేను కానీ సార్ క్యాబిన్‌లోనికి వచ్చానా, అంతే. ఆ నవ్వు మాయమైపోతుంది. నిజంగానే మీరు మా సార్‌ని ఏదో మాయ చేసేశారు మేడం. ఎప్పుడు ఎవరి మాట వినని మా సార్ మీ మాట వినేటట్టుగా కనిపిస్తున్నారు. ఫ్యూచర్‌లో మీరు చెప్పినట్లే జరుగుతుంది మేడం. అలానే తన గురించి ఎవరు ఎటువంటి బ్లాగ్ రిలీజ్ చేసినా, న్యూస్ రిలీజ్ చేసినా ఖచ్చితంగా వాళ్ళ అంతు చూసే మా సార్ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టారు. నిజంగా ఇట్స్ వండర్ మేడం అని అన్నాడు చారి. అది వండర్ కాదు, ఏమీ కాదు చారి. ప్రేమ మహత్యంలే కానీ, ఇంతకీ మీ సార్ సీబీఐలో ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? ఆ విషయం మాత్రం ఇప్పటి వరకు నువ్వు నాకు చెప్పనే లేదు అని అడిగింది హిరణ్య. మేడం, మీరు నన్ను ఇలా సపరేట్‌గా అడుగుతారేంటి? మీకు అన్ని విషయాలు తెలుసు కదా! ఇక నేను చెప్పేదేముంది? సార్ ఇంజినీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సంవత్సరం నుంచి సీబీఐలో జాయిన్ అయ్యారు. అది కూడా సీక్రెట్‌గా అండర్ కవర్‌లో వర్క్ చేస్తూ ఉన్నారు. సార్ వర్క్ చేస్తున్నట్లుగా ఎవరికీ తెలియకూడదు అని. సార్ అలా వర్క్ చేస్తున్నట్లుగా తన ఇంటిలో ఉన్న ఎవరికీ తెలియదు, ప్రపంచానికి తెలియదు. అయినా సార్ లాంటి మనిషి ఒకరు ఉన్నారు. విక్రమార్క జైవీర్ సింహ అనే ఐడెంటిటీతో అనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఇక సార్ గురించి ఎవరికి తెలుస్తుందిలేండి మేడం. నిజం చెప్పాలి అంటే సార్ తన ఐడెంటిటీని దాచిపెట్టడానికి కారణం ఒక రకంగా సీబీఐ అని కూడా చెప్పవచ్చు అని అప్పటికే తను తినటం అయిపోవటంతో పైకి లేచి కిచెన్లోనికి వెళ్ళి ప్లేట్ని షింకులో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుంటూ వెనక్కి తిరిగి, మేడం, మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది నాకు పూర్తిగా తెలియదు. కానీ ఒక ఐడియా ఉంది. సార్ చేసింది తప్పే కాదు అని నేను మా సార్‌ని సమర్థించను. ఎందుకంటే అది 100% తప్పు. కానీ ప్లీజ్ మేడం, మా సార్‌ని వదిలిపెట్టొద్దు. మా సార్‌కి ఎంత కోపం ఉందో అంతకు మించిన రెట్టింపు ప్రేమ మీ మీద ఉంది అని అన్నాడు చారి.